జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పేసి చిన్న పిల్లాడిలా మారం చేస్తున్న విషయం మనందరికీ బాగా తెలుసు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన అసలు ఎందుకు వెళ్ళట్లేదు అంటే దానికి కొన్ని రీజన్స్. కొంతమంది ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అవమానించేలాగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి సో ఇప్పుడు వెళ్తే అలాంటి సంఘటనలు ఈయన కూడా ఎదురవుతాయని కొంతమంది అనుకుంటున్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలే ప్రెస్టేజ్ బాగా ఎక్కువ కదా, సో గతంలో ఏమో 151 స్థానాలు ఉన్నాయి, 151 మంది అసెంబ్లీలో ఉండేవారు, ఇప్పుడు 11 మందే ఉంటున్నారు కదా, సో చిన్న చూపుగా ఉంటుందని మరికొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఇవేవి దానికి రీజన్స్ కాదు. అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కావాలనే హాజరు కావట్లేదు. మీ అందరికీ బాగా డౌట్ రావచ్చు, ఏంటి కావాలని రాకపోవడం? వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు పడుద్ది కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆయనకి కావాల్సిందే అది, అనర్హత వేటే ఆయనకి కావాల్సింది. షాక్ అయ్యారా అంటే చూసారా? ఆ విధంగానే ఫస్ట్ మనం విన్నప్పుడు మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు కూడా మనకి అలాగే షాకింగ్ గా ఉంటది. ఎందుకు ఇలాగా అనుకుంటున్నారు అంటే, అనర్హత వేటు ఎందుకు పడాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఆయన పరిస్థితి ఏమైనా బాగుందో చెప్పండి. సరైన నాయకులు ఇప్పుడు యాక్టివ్ గా ఎవరైనా ఉంటున్నారా? ఏమీ లేదు. ప్రజెంట్ ఆయనే యాక్టివ్ గా ఉండకపోతున్నారు కదా. సో ఎప్పుడు చూసినా సరే బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ లో ఉండిపోతున్నారు, లేదంటే అప్పుడప్పుడు వచ్చినా సరే పెద్దగా దానికి తోడు ఇప్పుడు ఆయన ఏం పెట్టినా, ఏ యాత్రకి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్ పెట్టినా సరే ప్రతిదీ అట్లా ఫ్లాప్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఆయన ఒక జోకర్గా కమీడియన్ అయిపోతున్నారు తప్ప ఏమీ లేదు. సో దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. సో అదొకటి. దానికి తోడు ఆయనకు మెడ చుట్టూ కేసులన్నీ ఒకేసారి పట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు ఏమో లిక్కర్ స్కామ్, చాలామంది అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత ఏమో ఇసుక స్కామ్ అని, ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా కల్తీ మద్యం ఇది ఒకటి వచ్చింది. సో ఇవన్నీ అయినా బాగా ఎక్కువైపోతున్నాయి కదా. సో ఇప్పుడున్న మనం ఏమీ చేయట్లేదు. సో ఒకవేళ అసెంబ్లీకి వెళ్లకుండా ఇంకొక 20 రోజులు టైం ఉంది. సో ఆ 20 రోజులు వరుసకి వెళ్ళకపోతే అనర్హత వేడి పడిపోద్ది. సో అనర్హత వేడి పడితే అప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయి. ఆ బై ఎలక్షన్స్ వస్తే ఏమవుద్ది, ఈ టాపిక్స్ అంతా డైవర్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, వేరేది కావచ్చు, ఆ కేసులు అవన్నీ కనిపించవు ఎవరికి. కేవలం ఎన్నికల ప్రచారం జరుగుద్ది. ఒక 6 నెలల సమయం పాటు కలిసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అవి ఎవరు పట్టించుకోరు. మొత్తం ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి ఓటేద్దాము అది ఇది అని చెప్పేసి ఒక 6 నెలల సమయం గడిచిపోద్ది కదా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం ఉన్నా, ఇప్పుడు మనకేమీ లేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏం ఉపయోగం చెప్పండి? ఏమి లేదు కదా. సో చాలామంది ఎమ్మెల్యేలు ఒక 11 మంది ఉన్నారు, ఏం లాభం? అసెంబ్లీ కూడా వెళ్ళట్లేదు. సో వెళ్ళినా మాట్లాడడానికి స్కోప్ లేదు. కూటమి ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు, పళ్ళెత్తి మాట అన్నాను కూడా ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఒక మంచి ఊపి మీద ఉన్న కేసులన్నీ ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది. వాటిని డైవర్ట్ చేస్తే ఒక 6 నెలల్లో గ్యాప్ వస్తే మళ్ళీ అంతే వేగంతో పుంజుకుంటాయంటే లేవు కదా. సో మిగిలిన 2 ఏళ్ళు కూడా గడిపేద్దాము అని చాలా మాస్టర్ ప్లాన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ విధంగా అనర్హత వేటు పడితే బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ హడావిలో ఒక 6 నెలల పాటు సమయం గడిపేయచ్చు. అప్పుడు ఈ కేసులు ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మాస్టర్ ప్లాన్ విధి. అయితే ఆయన ఎక్కడ పప్పులో కాలేశారంటే, ఓకే అనర్హత వేటు పడిపోయింది, పడ్డ తర్వాత బై ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఆయనకి ఇప్పటికే చాలా దారుణంగా 11 సీట్లు ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్స్ పెడితే గెలుస్తారు అనే నమ్మకం ఉందా? ఆ 11 సీట్లు మళ్ళీ వస్తాయని నమ్మకం ఉందా? ఏ 1, 2 వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? మరి దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికీ 11 మంది ఉంటేనే ఎవరి మాట వినట్లేదు. అలాంటిది 2, 3 లేదా ఒక సీట్ కూడా రాకపోతే అప్పుడు మరి మొత్తానికి పార్టీ భూస్థాపితం అయిపోద్ది కదా. మరి అప్పుడు ఏంటి? సో ఒక చిన్న లాజిక్, మేము ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏం చేసినా అటర్ఫ్లాప్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాన్ అంతా కూడా అలాగే అవుద్ది. సో ఈసారి కూడా ఆయన పెద్ద ప్లానే వేశాడు. కాకపోతే మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించాలి కదా. 11 సీట్లు ఉన్నాయి, 11 సీట్లు మళ్ళీ వస్తాయా? అది గ్యారంటీ ఇవ్వలేం కదా. పోలీ పెద్ద పేరే ఉందా? ఇప్పుడు ఈ 16 నెలల గ్యాప్లో ఏమన్నా ప్రజల్లోకి వెళ్ళి మంచిగా వాళ్ళందరినీ ఆదుకుని, లేదంటే ఏదైనా సమస్యలు విని అసెంబ్లీకి వచ్చి పోరాటం ఇలాంటి జరిగితే 11 కాస్త ఇంకో 11 పెరిగితే 22 వస్తేనే నమ్మకం ఉంటుంది. ఏమీ లేదే. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ రిస్క్? సో ఒక్కసారి ఆలోచించండి. రాజకీయం అనేది హుందాతో పాటు కాస్త తెలివితేటలను కూడా అప్లై చేస్తే అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఏం జరగబోతుందని అవగాహన ఉంటేనే మనం రాజకీయం చేయగలం. సో ఇటువంటివన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ వేయకపోతే అనవసరం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.